Okay, friends. Now we have to discuss about the types of subsidiary books. So the types of subsidiary books are classified mainly into 8 types. They are purchase books, sales books, purchase return books, sales return books, cash book, bills receivable, bills payable book, journal proper. సో మనం ఇక్కడ సబ్సిడరీ బుక్స్ ను మనము 8 types గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ పర్చేజ్ బుక్, సెకండ్ వన్ సేల్స్ బుక్, థర్డ్ వన్ purchase return book, fourth one sales return book, fifth one cash book, sixth one bills receivable book, seventh one bills payable book, eighth one journal proper. So now we have to discuss one by one. Purchase book guరించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. Purchase book is the book of personal entry in which only credit purchase of goods are recorded. Cash purchases of goods and assets are not recorded in cash book. They are only recorded in cash book. Credit purchase of assets is also not recorded in the purchase books. They are recorded in the journal books. When the goods are purchased on credit, the supplier of goods sends an invoice to the trader along with the goods. The invoice is popularly known as a purchase bill. It is the source document for recording transactions in purchase book. Okay friends, మనం ఇప్పుడు పర్చేజ్ బుక్ గురించి మనం మాట్లాడుతున్నాం. పర్చేజ్ బుక్ అంటే ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో, క్రెడిట్ పర్చేజెస్ ఏవైతున్నాయో వాటన్నిటిని రికార్డ్ చేయడానికి సెపరేట్గా మనం ఏదైతే జర్నల్ బుక్ మనము ఎంటర్ చేస్తున్నామో దాన్ని పర్చేజ్ బుక్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ మాత్రమే ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ క్యాష్ పర్చేజ్ ఉన్నాయనుకోండి, ఇన్ సచ్ ఏ కేసు we have to enter the such purchases in cash book only. Next, in case purchases of assets, so అలాంటి సందర్భంలో అసెట్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ను మనము జర్నల్ ప్రాపర్ లో మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. జర్నల్ బుక్ లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రొఫార్మా ఆఫ్ ది పర్చేజ్ బుక్. సో ఇక్కడ ఈ ప్రొఫార్మాలో మనకు 6 కాలమ్స్ అనేవి మనకు కనబడుతుంది. డేట్ కాలం, పర్టికులర్ కాలం, ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, లెజర్ ఫైల్ నెంబర్, డీటెయిల్స్ అండ్ అమౌంట్. సో డేట్ కాలం, ఇన్ దిస్ కాలం ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆన్ విచ్ గూడ్స్ వర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఈజ్ రికార్డెడ్. సో డేట్ కాలంలో ఏం చేస్తున్నాము, ఏ రోజైతే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం ఆ డేట్ ను మనం అక్కడ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. పర్టికులర్ కాలం, ఇన్ దిస్ కాలం నేమ్ ఆఫ్ ది పర్సన్ ఆర్ సప్లయర్ ఫ్రమ్ హూమ్ ద గూడ్స్ వర్ పర్చేస్డ్ షెల్ బి రిటర్న్ అలాంగ్ విత్ ద డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, వైస్ వర్సా, క్వాంటిటీ, క్వాలిటీ, రేట్, గ్రాస్ అమౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ అండ్ సేల్ ట్యాక్స్ ఎట్సెట్రా విల్ బి రిటర్న్. సో ఇక్కడ పర్చేజ్ కాలంలో ఎవరైతే మనకు వస్తువులు అమ్ముతున్నారు వాళ్ళ యొక్క డీటెయిల్స్, పర్చేజ్ ఫ్రమ్ హూమ్, ఎవరి నుంచి అయితే మనం గూడ్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఏ గూడ్స్ మనము పర్చేజ్ చేస్తున్నాం వాటి యొక్క డీటెయిల్స్, క్వాంటిటీ, క్వాలిటీ, రేటు, టోటల్ అమౌంట్ అనేటివి, ఒకవేళ ట్రేడ్ డిస్కౌంట్ ఉంటే అది ఎంత అమౌంట్ వచ్చింది, సేల్ ట్యాక్స్ ఎంత మనం పేమెంట్ చేసామనే విషయాలు ఇందులో పర్టికులర్ కాలంలో రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ కాలం, ద సీరియల్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ or source document showing the purchase of goods shall be recorded in this column. మనము ఏ ఇన్వాయిస్ నెంబర్ ప్రకారం అయితే మనం ఎంటర్ చేయడం జరుగుతుందో ఆ ఇన్వాయిస్ సంబంధించిన నెంబర్ అనేది ఈ ఇన్వాయిస్ నెంబర్ ఇన్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్ లో మనము కాలం లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లెజర్ ఫర్ యువర్ కాలం, పేజ్ నెంబర్ ఆఫ్ ద లెజర్ ఆఫ్ ది క్రెడిటర్ అకౌంట్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ షెల్ బి షోన్. సో మనము ఈ క్రెడిటర్స్ అకౌంట్ ఏదైతుందో దానికి సంబంధించిన పేజ్ నెంబర్, ఏ పేజ్ లోపల మనము ఈ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేయడం జరిగింది అనేది ఇక్కడ లెజర్ ఫోర్ లో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్స్ లోపల ద ఇండివిజువల్ టోటల్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ వేరియస్ పర్చేస్ మేడ్ ఫ్రమ్ ద సేమ్ సప్లయర్ షెల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ కాలం. టోటల్ ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ బై సప్లయర్స్ అండ్ సేల్ ట్యాక్స్ పేడ్ ఇఫ్ ఎనీ షెల్ బి adjacent in this column.
సో డీటెయిల్స్ కాలంలో మనం ఏదైతే ట్రేడ్ డిస్కౌంట్ వస్తుందో దానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే సేల్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ పేమెంట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది డీటెయిల్స్ కాలంలో రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అమౌంట్ కాలం. In this column, the net amount payable to the supplier shall be recorded. The total of this column shall be transferred to the debit side of purchase book to sundries as per purchase book. Okay. So amount column లో ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన నెట్ అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్ ఇప్పుడు సేల్స్ బుక్. Sales book is a book of personal entry in which only credit sales of goods are recorded. Cash sales of goods are recorded in the cash book only. Credit sales of the assets are also not recorded in the sales book. They are recorded in the journal proper. Okay. So ఇక్కడ సేల్స్ బుక్ అంటే మనం వస్తువులు అమ్మిన సంబంధించిన గూడ్స్ సంబంధించిన లేదా సర్వీసెస్ సంబంధించిన వాటిని మనం దీంట్లో రాయడం అనేది జరుగుతుంది. అవి క్రెడిట్ పైన సేల్ చేస్తేనే వాటిని రాయడానికి. ఒకవేళ క్యాష్ తీసుకొని సేల్ చేసినట్లయితే అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్ లో రాయాలి. ఈ సేల్స్ అనేటివి అసెట్స్ సంబంధించినట్లయితే జర్నల్ ప్రాపర్ లో ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సేల్స్ బుక్ యొక్క ప్రొఫార్మాలో కూడా మనం చూస్తున్నాము. డేట్ కాలం, పర్టికులర్ కాలం, అవుట్వర్డ్ ఇన్వాయిస్ నెంబర్, లెడ్జర్ ఫైల్ నెంబర్, డీటెయిల్స్ అమౌంట్ అనేది ఉంటుంది. డేట్ కాలంలో the date on which goods were sold on credit shall be recorded in this column. డేట్ కాలంలో ఏం రాస్తున్నాము, ఏ రోజు అయితే వస్తువులను మనము క్రెడిట్ పైన అమ్ముతున్నామో ఆ రోజును ఇక్కడ డేట్ కాలంలో రాయడం జరుగుతుంది. పర్టికులర్ కాలం. ఇన్ దిస్ కాలం నేమ్ ఆఫ్ ది కస్టమర్, పర్సన్ టు హూమ్ goods were sold on credit is written along with all details of and description of goods. సో పర్టికులర్ కాలం ఎవరైతే కస్టమర్ మనం వస్తువులు అమ్ముతున్నామో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఆ గుడ్స్ సంబంధించిన అమ్మిన గుడ్స్ సంబంధించిన క్వాలిటీ కానీ నెక్స్ట్ రేట్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏమైనా ఉంటే వాటి సంబంధించిన వివరాలన్నీ దాంట్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ కాలం. ద సీరియల్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ సోర్స్ డాక్యుమెంట్ షోయింగ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ షల్ బి రికార్డెడ్ ఇన్ దిస్ కాలం. ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాయిస్ కాలంలో రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఆఫ్ ది లెడ్జర్ ఆఫ్ ది కస్టమర్ ఆన్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇస్ షోన్ ఇన్ ద లెడ్జర్ ఫైల్ కాలం. సో మనం లెడ్జర్ అకౌంట్ లోపల కస్టమర్ యొక్క లెడ్జర్ అకౌంట్ లోపల ఏ పేజీ లోపల మనము దీన్ని ఎంటర్ చేస్తున్నాం అక్కడ లెడ్జర్ ఫైల్ నెంబర్ లో రాయడం జరుగుతుంది. డీటెయిల్స్ కాలం. ద ఇండివిజువల్ టోటల్ అమౌంట్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇఫ్ సోల్డ్ టు ద సేమ్ కస్టమర్ shall be recorded in this column. If any trade discount is allowed, is also shown in this column. Details column లో ట్రేడ్ డిస్కౌంట్, ట్యాక్స్ ఏమైనా మనం చార్జ్ చేసినట్లయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రాయడం జరుగుతుంది. అమౌంట్ కాలం. ద నెట్ అమౌంట్ రిసీవబుల్ ఫ్రమ్ ద కస్టమర్ shall be recorded. The total amount this column be transferred to the credit side of the sales account. So అమౌంట్ కాలం లో నెట్ అమౌంట్ ఆఫ్ ది సేల్స్ ట్రాన్సాక్షన్ సంబంధించి రాయడం అనేది జరుగుతుంది. వీటన్నిటి టోటల్ చేసిన తర్వాత దీన్ని క్రెడిట్ సైడ్ ఆఫ్ ది సేల్స్ అకౌంట్ కు మనము ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్ బుక్స్ ఆర్ పర్చేజ్ రిటర్న్ అవుట్వర్డ్ బుక్స్. పర్చేజ్ రిటర్న్ బుక్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద రిటర్న్ ఆఫ్ పర్చేజ్ గూడ్స్ ఆర్ రికార్డెడ్. సో హియర్ వి ఆర్ ది ప్రొఫార్మా. పర్చేజ్ రిటర్న్ బుక్స్ అంటే మనం ఏవైతే గూడ్స్ ను పర్చేజ్ చేసామో బిజినెస్ తరఫున వాటిని రిటర్న్ చేసినట్లయితే దాంట్లో పర్చేజ్ రిటర్న్ బుక్ లో రాయడం జరుగుతుంది. దీని ప్రొఫైల్ లో కూడా మనకి ఇక్కడ ఒక 5 టైప్స్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డేట్ కాలం, పర్టికులర్ కాలం, డెబిట్ నోట్ కాలం, లెఫ్ట్ లెజర్ ఫైల్ కాలం, అమౌంట్ కాలం. డేట్ కాలం. ద డేట్ కాలం which the goods are returned is recorded. Particular column. Name and address of to whom the goods are returned is recorded. Next debit note number column. Debit note number is recorded. Ledger file number, page number of the supplier account is recorded. Amount column, net value of the goods returned is recorded. So date column లో మనం ఏదైతే గూడ్స్ మనం రిటర్న్ చేస్తున్నామో ఆ కాలం లో డేట్ కాలం లో రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పర్టికులర్ కాలం లో ఏ గూడ్స్ మనకు ఎవరికైతే మన సప్లయర్ కు పంపిస్తున్నామో రిటర్న్ చేస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది రాయడం జరుగుతుంది.
డెబిట్ నోట్ కాలం లోపల ఈ డెబిట్ నోట్ నెంబర్ ఏదైతే ఉందో దాని నెంబర్ను మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. లెజర్ ఫైల్ నెంబర్ లోపల సప్లయర్ యొక్క అకౌంట్ లోపల ఏ పేజ్ లో మనం ఎంటర్ చేయడం జరిగిందో ఆ పేజ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. అమౌంట్ అనేది నెట్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ రిటర్న్ అనేది ఇక్కడ అమౌంట్ కాలం రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్స్ ఆర్ సేల్స్ ఇన్వాయిస్ బుక్. సేల్స్ రిటర్న్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ పర్సనల్ ఎంట్రీ in which transactions are related to the returns of sales goods are recorded. It denotes record returns from sold on cash basis. సో ఇక్కడ సేల్స్ రిటర్న్ ఏదైతే క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కస్టమర్ నుంచి వాపస్ వచ్చినట్లయితే వాటిని ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. క్యాష్ సేల్స్ సంబంధించిన రిటర్న్స్ ఏవైతే వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేయడం అనేది జరగదు. సో దీంట్లో కూడా మనకు డేట్ కాలం, పర్టికులర్ కాలం, క్రెడిట్ నోట్ కాలం, లెజర్ ఫైల్ కాలం, అమౌంట్ కాలం అనేది మనకు 5 టైప్స్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో డేట్ కాలం, ద డేట్ ఆన్ విచ్ గూడ్స్ ఆర్ రిటర్న్ బై ద కస్టమర్ ఈజ్ రికార్డెడ్. పర్టికులర్స్, the name address of the customer along with the details of and distribution of the goods are recorded. Next, credit note column, number of the credit note is recorded. Ledger file column, page number and debtor customer account is recorded. Amount column, net amount of goods is recorded. So ఇక్కడ సేల్స్ రిటర్న్ బుక్ లోపల ఫస్ట్ కాలం డేట్ కాలం అని చెప్తున్నాము. ఏ రోజు అయితే కస్టమర్ నుంచి మనకు గూడ్స్ అనే రిటర్న్ అయితే వస్తున్నాయో ఆ డేట్ ను మనం ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. పర్టికులర్ కాలం వచ్చే వరకల్లా ఏ కస్టమర్ నుంచి అయితే మనకు గూడ్స్ అనేది రిటర్న్ వచ్చాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఆ కస్టమర్ డీటెయిల్స్ ఇక్కడ రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రెడిట్ నోట్ నెంబర్ అంటే వాళ్ళు ఏదైతే క్రెడిట్ నోట్ నెంబర్ ఇష్యూ చేశారో ఆ నెంబర్ ఇక్కడ మనం దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కస్టమర్ సంబంధించిన పేజ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పేజ్ నెంబర్ సంబంధించిన వివరాలు అనేవి లెజర్ ఫైల్ కాలం లో రాస్తున్నాము. నెక్స్ట్ నెట్ అమౌంట్ అనేది ఈ అమౌంట్ కాలం లో రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లెజర్ సబ్సిడరీ బుక్ ఏంటంటే క్యాష్ బుక్. ఇన్ క్యాష్ బుక్ ఆల్ transactions relating to cash receipts and payments are recorded. Cash book is one of the most important subsidiary book. It is the book of personal entry, subsidiary journal. Cash transactions, cash receipts and cash payments are recorded in it. It plays a real role journal as well as ledger. After preparing of cash book, no need to prepare a cash account. The ruling of cash book is similar to the accounts in the ledger. Cash receipts are recorded on the debit side and cash payments are recorded on the credit side respectively. So it shown generally debit balance. Okay, cash book ante emana nagadu sambandhina cash sambandhina related entries mana dintlo cheyadam jarugutundi. Avi cash receipts ana kavachchu, cash payments ana kavachchu. So ikkada క్యాష్ బుక్ లో మనకు రెండు భాగాలు విభజించడం జరిగింది. ఫస్ట్ భాగం డెబిట్ సైడ్ అంటున్నాము, సెకండ్ భాగాన్ని క్రెడిట్ సైడ్ అంటే ఉంటుంది. ఫస్ట్ భాగంలో ఉంటే డేట్ కాలం, పర్టికులర్ కాలం, లెజర్ ఫైల్ కాలం, అమౌంట్ కాలం ఉంటుంది. యాజ్ యూజువల్ గా సెకండ్ సైడ్ లోపల రైట్ సైడ్ లోపల డేట్, పర్టికులర్స్, లెజర్ ఫైల్, అమౌంట్ అనేవి ఉంటాయి. సో మనకి ఇక్కడ డెబిట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాలం లోపల ఏమున్నాయంటే డెబిట్ కాలం, డేట్ కాలం అని చెప్పాం కదా. సో మనం క్యాష్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాం ఆ డేట్ ఇక్కడ డేట్ కాలం లోపల లెఫ్ట్ సైడ్ లో రాస్తున్నాము. నేమ్ ఆఫ్ ది అకౌంట్ ఫ్రమ్ విచ్ ద క్యాష్ ఇస్ రిసీవ్ షోన్. ఏ అకౌంట్ నుంచి అయితే మనకు క్యాష్ వస్తుందో దాన్ని పర్టికులర్ కాలం రాస్తున్నాము. పేజ్ నెంబర్ ఆఫ్ ది అకౌంట్ లెడ్జర్ అనేది ఈ లెడ్జర్ ఫైల్ కాలం రాస్తున్నాము. అమౌంట్ కాలం అనేది నెట్ అమౌంట్ అనేది దీంట్లో అమౌంట్ కాలం రాస్తున్నాం. అదేవిధంగా క్రెడిట్ సైడ్ వచ్చినట్లయితే డేట్ కాలం, ఏ రోజైతే మనం పేమెంట్ చేసామో ఆ యొక్క డేట్ ను డేట్ కాలం రాస్తున్నాం. ఎవరికైతే ఆ పేమెంట్ చేయడం జరుగుతుందో వాళ్ళ యొక్క అకౌంట్ నేమ్ అనేది మనకు పర్టికులర్ కాలం రాస్తాము. లెజర్ ఫైల్ కాలం లోపల ఆ పేజ్ నెంబర్ ఆఫ్ ది అకౌంట్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో రాయడం జరుగుతుంది. అమౌంట్, ద నెట్ వాల్యూ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పేమెంట్ సంబంధించిన అమౌంట్ దీంట్లో అమౌంట్ కాలం రాయడం జరుగుతుంది. ఈ విధంగా మనము క్యాష్ బుక్ ను మనం డివైడ్ చేయడం జరుగుతుంది. క్యాష్ బుక్ లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, నెక్స్ట్ 3 కాలం క్యాష్ బుక్ అని చెప్తున్నాము. సింగిల్ కాలం క్యాష్ బుక్ లో
ఆల్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ అని చేస్తున్నాము. క్యాష్ రిసీట్స్ ఏమో డెబిట్ సైడ్, క్యాష్ పేమెంట్స్ ఏమో క్రెడిట్ సైడ్ రాస్తున్నాము. నెక్స్ట్ 2 కాలం బుక్ లోపల క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ మనం చేసుకుంటున్నాము, లేదా బ్యాంక్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ చేసుకోవడం జరుగుతుంది. ఇక 3 కాలం లోపల క్యాష్, డిస్కౌంట్ అండ్ బ్యాంక్ కాలం అనేది మనము ప్రొవైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము క్యాష్ బుక్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్. ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ సేల్, sometimes the trader draws a bills on the debtor on purchase and after its acceptance from the debtor, it becomes a bills receivable. The separate book is maintained to record all the bills receivable from the debtor by trader is called as bills receivable. సో మనం ఎప్పుడైనా సరే క్రెడిట్ సేల్స్ మనము చేసినట్లయితే మన కస్టమర్ పైన మనం బిల్ రాయడం అనేది జరుగుతుంది. అలా రాసిన బిల్లును మళ్ళీ మనము ఎండార్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది, లేకపోతే డిస్కౌంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా మనం రకరకాలుగా మనము దాన్ని ఎండార్ చేసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇలాంటి క్రెడిట్ సేల్స్ సంబంధించిన బిల్స్ ఏవైతే రాసేస్తున్నామో దానికి బిల్స్ రిసీవబుల్ బుక్ లో మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్. ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ పర్చేస్, sometimes trader accepts a bill which is drawn by the seller is known as a bill of exchange, and for the trader it becomes the bills payable. The details of bills that are accepted by the trader are entered in the special book subsidiary book called as a bills payable book. సో మనం ఎప్పుడైనా సరే గూడ్స్ మనము క్రెడిట్ పైన పర్చేజ్ చేసినట్లయితే వాళ్ళకి అమౌంట్ పేమెంట్ చేయవలసిన అవసరం ఉంది. అలా చేయవలసినప్పుడు మనం ఏదైతే బిల్లు మన సెల్లర్కు రాస్తున్నామో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, బిల్స్ పేయబుల్ అని చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించిన మేము బిల్స్ పేయబుల్ బుక్ అని చెప్పడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్ is the 8th subsidiary book. This book is used to record all those business transactions which cannot be recorded in the other 7 subsidiary books. The format of the journal proper is similar to the ordinary journal proper. It is also known as the residual or general journal. సో జనరల్ ప్రాపర్ అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్న 7 types of subsidiary books ఏవైతే ఉన్నాయో వాటిలో రికార్డ్ చేయకుండా వీళ్ళని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్ ప్రాపర్ లో మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. సో జనరల్ గా ద మెయిన్ పర్పస్ ఆఫ్ జనరల్ ఎంట్రీస్ అంటే మనకి జనరల్ ప్రాపర్ లోపల ఓపెనింగ్ ఎంట్రీస్ కానీ, క్లోజింగ్ ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ఎంట్రీస్, పర్చేజెస్ అసెట్స్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్, సేల్ ఆఫ్ అసెట్స్ అండ్ క్రెడిట్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్, విత్డ్రాయల్ ఆఫ్ గూడ్స్ బై ప్రొప్రైటర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్ ఎంట్రీస్, లాస్ ఆఫ్ గూడ్స్ టు నేచురల్ కాజెస్, నెక్స్ట్ కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్స్, జాయింట్ వెంచర్ ట్రాన్సాక్షన్స్, ఎండార్స్మెంట్ అండ్ డిజనర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్సెట్రా అన్నిటి కూడా మనం దీంట్లో రాయడం. సో జనరల్ గా ఫ్రెండ్స్ మనము 8 రకాలైన సబ్సిడరీ బుక్స్ మనం ఇక్కడ చదువుకున్నాం కదా. రిమైనింగ్ 7 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్ లో ఎంటర్ చేయడానికి వీళ్ళని ఎంట్రీస్ ఏవైతుందో వాటిని జనరల్ ప్రాపర్ లో ఎంటర్ చేస్తాము. సో జనరల్ గా జనరల్ ప్రాపర్ లో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి మనం ఎంటర్ చేస్తాము, అదేవిధంగా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాము. అడ్జస్ట్మెంట్స్ సంబంధించిన ఏవైతుందో సర్దుబాట్లకు సంబంధించిన వాటిని ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ రెక్టిఫికేషన్ తప్పుల సౌండ్ ఏదైతుందో ఆ ఎంట్రీస్ మనము వీటిని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.